ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు యొక్క గుణగణాలను తలపోసుకుంటూ ఆయనను స్తుతించడమే ఆరాధన. అయితే మనం ఆరాధించే ఆరాధికుడైన ప్రభు ఏమై ఉన్నాడో తలంచుకుందాం. ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటగా ఆయన గురించి మనము ధ్యానిద్దాం. ఇక్కడ మనకు 4 విషయాలు గమనించవచ్చు. మొదటగా మన దేవుడు రాజ్యములను ఏలువాడుగా ఉన్నాడు. రెండవది, దేవుడు మానవుణ్ణి ఏలువానిగా సృజించాడు. మూడవది, ఏలికను పోగొట్టుకున్న మానవుడిగా ఉన్నాడు. నాలుగవది, ప్రభు మరలా మానవునికి ఏలికగా చేశాడు. అయితే మొదటగా మన దేవుడు రాజ్యమును ఏలువాడు, అనగా దేవుడు మానవ రాజ్యములను ఏలువాడుగా ఉన్నాడు. మానవులు అనగా పాత నిబంధన ప్రకారము 2 రకాలు. ఒకటి ఇజ్రాయేలీయులు, 2 అన్యులు. కీర్తనలు 68వ కీర్తన 34వ వచనములో, దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నది. అనగా ఇజ్రాయేలు ప్రజలను ఏలువాడు ఆయనే. అంతేకాకుండా కీర్తనలు 22వ కీర్తన 28 వచనములో, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా సర్వమానవాళి రాజ్యములన్నిటినీ ఏలువాడుగా మన దేవుడు ఉన్నాడు. అలాగనే రెండవది, దేవుడు మానవుణ్ణి ఏలువానిగా సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము ప్రకారము దేవుడు తన స్వరూపము చొప్పున నరులను సృజించాడు. అంత మాత్రమే కాకుండా వారిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుటకు అధికారమును ఇచ్చాడు. అనగా దేవుడు మానవుని సృజించక మునిపే ఏలువారుగా అనుగ్రహించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అంతేకాక దేవుని సృష్టిలో ఎలుకలు ఉన్నాయి. ఆదికాండము 1వ అధ్యాయము 16 మరియు 18 వచనాలు గమనిస్తే, రాత్రిని ఏలుటకు చంద్రుడిని, పగటిని ఏలుటకు సూర్యుడిని, అలాగే అన్నిటినీ ఏలుటకు మానవుణ్ణి చేశాడు. అయితే మూడవది, ఏలికను పోగొట్టుకున్న మానవుడిగా ఉన్నాడు. మొదటి మానవుడు ఆదాం అవిధేయుడై ఏలికగా ఉన్నవాడు అపవాదికి దాసుడైపోయాడు. ఆదాము మాత్రమే కాదు, ఆయన సంతతి అంతా పాపపు ఏలుబడి కిందికి వచ్చారు. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, పాపము నిన్ను ఏలును అని సెలవిస్తూ ఉన్నాడు. అనగా సృష్టిని ఏలవలసిన మానవుడు అపవాది ఏలుబడి కిందికి వచ్చాడు, అపవాదికి దాసుడైపోయాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనములో సాతాను చేతిలో రాజ్యములు ఉన్నట్లు మనం గమనించవచ్చు. అయితే దేవుడు అన్నిటినీ ఆదాముకిచ్చి ఉండగా ఆదాము అపవాది చేతికి అప్పగించాడు. అలాగనే 4వది, ప్రభువు మరలా మానవునికి ఏలికగా చేశాడు. అయితే యేసుక్రీస్తు దాసుడుగా ఈ లోకమునకు దిగివచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. గమనించండి ప్రియులారా, ఆయన దేవుడు
దేవునితో సమానుడు, అయితే మానవ పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను అపవాది దాస్యము నుండి ఆయన విడిపించుటకు ఆయనే దాసుడయ్యాడు. మరణ దాస్యము నుండి విడిపించుటకు మన అందరి పాపములను కల్వరిలో భరించాడు. శిలువ మరణము పొందాడు. తిరిగి ఆయన లేచాడు. అయితే దాసులమైన మనం క్రీస్తును అంగీకరించుట ద్వారా ఆయన కుమారులమై ఉన్నాం. అంతేకాక ఆయనతో పాటు మనము ఏలువారముగా ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.